నువ్వు డాన్స్ చేసే చోట నేను పనిచేసేవాడిని. నేను బౌన్సర్ని. గుర్తుకురాలా? రోజంతా ఈ పనులు చేస్తూ కూర్చుంటే పెన్ను పట్టుకునే టైం ఎలా ఉంటుంది రైటర్ బాబు? తలవాన్ గారింట్లో ఇదే నా పెన్ను. ఎరుపు రంగుతో రాస్తే అందరికీ అర్థం అవుతుంది. ఇక్కడ మీకు ఎవరికి బుర్రలో బుద్ధి లేదు. ఎందుకు పదును పెడుతున్నావు? బాగానే ఉందిగా. దీన్ని నేను జాగ్రత్తగా చూసుకోకపోతే రాత్రిపూట ఇది నా కల్లోకి వస్తుంది. నిజంగా మిమ్మల్ని పిచ్చి హాస్పిటల్లో చూపించాలి. నువ్వు పోలీస్ మనిషివి. తల ఇవన్నీ షూట్ చేసింది నువ్వే. ఇప్పుడు అసలైన రైటర్వి నువ్వు. ఇంట్లో అందరికీ ఇదే చెప్పాలి. నువ్వు సరిగ్గా చెప్తున్నావు. నేనే షూట్ చేశా. ఏవైనా కావాలంటే బయట ఉంటాం, పిలువు. స్నానం చెయ్యి, చక్కగా ఫీల్ అవుతావు. ఎందుకు? నా సేవ అందంగా ఉండాలా? చంపాలంటే చంపండి. ఈ చాయ్ బిస్కెట్లు ఎందుకు ఇస్తున్నారు? ఎవరు చంపుతున్నారు? ఇక్కడ ఎవరైనా ఏ లేడీనైనా పార్టీ కోసమే తెస్తారు. నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? నువ్వు డాన్స్ చేసే చోట నేను పనిచేసేవాడిని. నేను బౌన్సర్ని. గుర్తుకురాలా? అరే, నేను వచ్చిన కొత్తల్లో మైకిలే నిన్ను విడిపించాడు. తారాబార్. బరాబర్, నువ్వు కరెక్ట్గా చెప్పావు. అన్నట్టు చేతికి బ్యాండేజ్ ఉంది కదా, ఇప్పుడే గుర్తొచ్చింది. అరే, మా పాత బౌన్సర్లు ఉన్నారు కదా, వాళ్ళని పోలీసులు తీసుకువెళ్లారు. ఏవో డ్రగ్స్ గొడవలు అనుకుంటాను. వాడి బదులే నేనొచ్చా. నిన్నొకసారి ఇంటి దగ్గర దింపాను, గుర్తుందా? అచ్చా. ఇదిగో చూడు, ఎక్కువగా ఆలోచించుకో. నువ్విక్కడ సేఫే. తిను, తాగు, బాగా ఎంజాయ్ చెయ్యి. 1-2 రోజుల్లోసారి నిన్ను పంపించేస్తారు. అచ్చా, అయితే సరే.
Let's get married. Tomorrow. No matter what. Yeah. వాడు మళ్ళీ ట్రై చేస్తాడప్పా. చంపేయడం మంచిదే. వాడి పెళ్ళాన్ని, చచ్చిపోయిన వాడి కొడుకుని కూడా ఎంతగానో మిస్ అవుతూ ఉంటాడు. తను గవాస్కర్ నుంచి విడిపోయింది. అక్కడ పూనాలో ఉంది. బ్యాంకులో ఉద్యోగం చేస్తుందట. ఈరావతి కదా వాడి పెళ్ళాం పేరు. మన కుర్రాలని అక్కడికి పంపించు. నన్ను వెళ్ళనివ్వండి అప్పా. నేను కుక్కలకి ఆహారం వేయొద్దని తారాకి చెప్పు. తలేవన్ మాత్రే తన కొడుకుతో వచ్చాడు. మాత్రేని లోపలికి పంపించు. వాడి కొడుకుని బయటే నిలబెట్టు. తండ్రిని మాత్రం పంపించండి. అన్నట్టు ఆ కాకుల విషయం ఇద్దరికి మాత్రమే తెలుసు. బోలమ్మకి, మైకల్కి. వక్రతుండ మహాకాయ సరిగ్గా గణపతి దేవుడ్లా ఉన్నారు. గణపతి పప్ప. ఇది అద్భుతం. ఆహా, వావ్, ఏక్దమ్ ఫిట్. నేను గణపతిని మొక్కుకున్నా. మా తలైవన్ని ఏక్దమ్ ఫిట్గా మార్చమన్నాను, మార్చేశారు. ఎంతో ఆనందంగా ఉంది. ఇన్వెస్టర్లని రెచ్చగొట్టడం కంటే ఎక్కువగానా? లేదు, అలాంటిదేం లేదు. అది మీరేదో పొరపాటుగా అనుకుంటున్నారు. మిస్కమ్యూనికేషన్ అంతే. నేనేదో కొంచెం డబ్బులు తీయాలి అనుకున్నాను. నా డబ్బే, మీకు తెలుసు కదా ఎలక్షన్ టైంలో ఎలా ఉంటుందో. అదే నిజమై ఉంటే నువ్వు శివాకి ఫోన్ చేసేవాడివి, రాజన్కి ఫోన్ చేసేవాడివి. పంచాయతీ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అదేం లేదు, అలాంటిదేం లేదు. అది వాళ్ళందరూ నన్ను అడిగారు. ఇప్పుడు ఏమవుతుంది, ఎలా అవుతుంది, ఏం చేద్దాం, అందుకే. అంటే నేను తలేవా పెద్ద తప్పు చేశాను. చాలా తప్పు చేశాను. ఒక్కసారి మీరు నన్ను తలేవా, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. ఇంకోసారి ఇలాంటి తప్పు నేను చేయను తలేవా. ఇంకెప్పుడు ఇలా అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, నాన్నా, వెళ్ళి బయట నిలబడు. బయటకెళ్ళావు. ఇదే ఆఖరి విన్నప్పుడు. తలేవా